హాయ్ స్వామినాయుడు గారు, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. డాలస్ ఎలా ఉందండి? డల్లాస్పురంలా ఉందండి. డల్లాస్పురం లాగే ఉందా? డల్లాస్పురం అంటే అమలాపురం, అమలాపురం అంటే చిరంజీవి గారు, డల్లాస్ అంటే మెగాస్టార్ అడ్డా. ఈ మూవీలో మీరు యాక్ట్ చేశారా అండి? నేను యాక్ట్ చేయలేదండి. ఈ మూవీలో నటించిన ముఖ్యంగా మా హీరోని బాగా గాఢంగా ప్రేమిస్తానండి. అంతే అండి. మీరు కూడా ఫ్యాన్ అమ్మా అలాగే? బాగా మెగా అభిమానిని, బాగా ప్రేమిస్తాను. ముఖ్యంగా ఈ సినిమా దర్శకులు చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలోనే భారత సినీ చలనచిత్ర రంగంలో ఎన్నో ఆణిముత్యాలు తీసిన ప్రముఖ దర్శకులు ఆయన. ఈ సినిమాలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కడ కూడా నేటివిటీకి తగ్గకుండా, పల్లెటూరు వాతావరణం తగ్గట్టుగా, ఆ స్టోరీకి తగ్గట్టుగా, స్టోరీ డిమాండ్ చేసిన దాని ప్రకారంగా ఎక్కడో మారుమూల గ్రామాల్లో చిత్రీకరించడం కానీ, గోదావరి నదిలో చిత్రీకరించడం కానీ, ఇలా ఎన్నో ఈ సినిమాలో ప్రాధాన్యత జరుపుకున్నాయి. మీరు చూసారా అండి సినిమా? సినిమా నేను చూడలేదండి. చాలా సార్లు షూటింగ్కి వెళ్ళి పాల్గొనడం జరిగింది. అయితే మా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? చాలా గొప్ప సినిమా అండి. ఇది వరల్డ్లో ఒక కొత్త రికార్డు సృష్టించబోతుంది. అమెరికన్ ఇండస్ట్రీలో, అమెరికాలో ఇంతవరకు ఏ సినిమా కలెక్ట్ చేయనంత కలెక్షన్స్ ఈ సినిమా చేయబోతుంది. మొదటి రోజే అత్యధిక కలెక్షన్ చేసే కార్యక్రమం ఉందండి. సో ఇది పాన్ ఇండియా కంటే గొప్ప చిత్రం అవబోతుంది అనుకుంటున్నాను. అంటే RRR అంటే ఆస్కార్ అవార్డు ఆ తర్వాత పొందే అద్భుతమైన అవార్డుగా మా రామ్ చరణ్ గారు అనుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్తే.